ఏజెన్సీ ప్రాంతం అంటే పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, స్వచ్ఛమైన మనుషులు. అయితే ఇకపై అభివృద్ధికి కూడా ఏజెన్సీని ఆదర్శంగా నిలుపుతామంటోంది ఏపీ ప్రభుత్వం. అందుకు పలు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. పాడేరు పర్యటనలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన చర్యల్ని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపుతామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతం దశ దిశ మార్చడానికి ఇక్కడికి వచ్చా, చేసి చూపిస్తానని పాడేరు సాక్షిగా మీ అందరిగా హామీ ఇస్తున్నా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏజెన్సీకి మహర్దశ తెస్తామని, గిరిజన ప్రాంతాల దశ దిశ మార్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సేవలు, విద్య వంటి రంగాల్లో అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అరకు కాఫీతో పాటు ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అరకు కాఫీ గాని గిరిజన ప్రాంతంలో ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రమోట్ చేసి దానికి అవసరమైన సర్టిఫికేషన్ ఇప్పించి ట్రేసబిలిటీ పెట్టి మనం తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలన్న ఆలోచన. గిరిజన ప్రాంతాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలని కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పిస్తామని, మల్టీపర్పస్ మార్కెటింగ్ కోసం మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడే జీసీసీని చూసా, కొత్త లోగో తీసుకొచ్చారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏజెన్సీలోని ప్రకృతి సోయగాల్ని ఆస్వాదించడంతో పాటు ఇక్కడి గిరిజనుల సంస్కృతిని తెలుసుకోవడానికి, వారితో మమేకమయ్యేందుకు అనేక మంది పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. దీంతో వారికి స్థానికంగానే ఆతిథ్యం ఇచ్చేందుకు గిరిజనుల్ని భాగస్వాముల్ని చేస్తూ హోమ్ స్టే అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు, హోమ్ స్టేకి వచ్చే టూరిస్టులకు వసతులు ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ సినరిక్ ప్లేస్ ఇది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతాం. ఇప్పటికే దగ్గర 200కు పైగా హోమ్ స్టేలు, అంటే మీ ఇల్లే గెస్టులకు ఆతిథ్యాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు రాబోయే రోజుల్లో 1000 దాకా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమన్న ముఖ్యమంత్రి మళ్లీ జన్మంటూ ఉంటే తను ఇక్కడే పుట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధికి 21 ఒప్పందాలు చేసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు చంద్రబాబు సమక్షంలో ఎంఓయూలు చేసుకున్నాయి సంస్థలు. అరకు కాఫీ బ్రాండింగ్ కు టాటా సంస్థతో, పర్యాటక రంగంలో హోమ్ స్టేల అభివృద్ధికి ఓయోతో ఎంఓయూలు కుదిరాయి. రబ్బర్ సాగును ప్రోత్సహించేందుకు రబ్బర్ బోర్డుతో, కాఫీ సాగు ప్రోత్సాహానికి కాఫీ బోర్డుతో ఒప్పందాలు కుదుర్చుకుంది ప్రభుత్వం.